మీరు గుయ్యితోని మోగుతోని ఎక్కినప్పుడు ఎట్లుండే మీకు? ఇక అప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుండే. మీది పోయినాక కాళ్ళు వణుకుతుండే, ఆ! చెమటలు పడుతుండే. ఆహా! ఆ! ఓకే. కొంచెం రిస్క్ ఎక్కువ అది. ఆహా! ఎంతుంటది మీ వయసిప్పుడు? నా వయసు 27 ఉంటుంది. వ్యవసాయం చేసుకుంటూ తన కులవృత్తి అయినటువంటి గౌడన్న ఈ విధంగా ఈ మల్టీ ట్రీ క్లైంబర్ తోని తాడి చెట్టు ఎక్కుతున్నాడు. ఒకసారి మనం వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు నరేష్ అన్న. ఎప్పటి నుంచి తాళ్ళు ఎక్కుతున్నారు మీరు? దగ్గర ఒక సంవత్సరన్నర అవుతుందన్న. మీరు మోకు గుయ్యితోని ఎక్కట్లేదా? కొన్ని రోజులు ఎక్కినా, ఒక 15, 20 రోజులు స్టార్టింగ్‌లా ఇక హ్మ్. కొంచెం ఇబ్బంది అనిపించింది. ఓకే. అందుకనే ఇది ఒక ఆప్షన్‌గా తీసుకున్నా నేను. ఆహా! ఎట్లుంది సేఫ్టీ ఇది? ఇది చెమటలు బట్టి జారడం అయితే ఏముండదు. ఎందుకంటే మనకు తాడుకు మన బాడీకి అయితే కాంటాక్ట్ అయితే ఏముండదు. హ్మ్. మొత్తం మిషన్ తోటే మనకు కాంటాక్ట్. ఓకే. ఈ రబ్బర్స్ ఉంటాయి కాబట్టి మనకు జారే అవకాశం అయితే ఉండదు. ఆహా! ఇది అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చా ఈ ఆ! లాక్స్? ఇది తాడు లావుగున్న దగ్గర దూరం అనుకోవాలి. తాడు ఆ! సన్నగున్న దగ్గర దగ్గరికి అనుకోవచ్చు. ఆహా! ఎంత వెయిట్ ఆపుతది ఇది? ఇది కింటా వెయిట్ వరకు ఆపుతది. ఈ లాక్ సిస్టమ్ ఉంది గదా! హ్మ్. ఇట్లనా జారే అవకాశం ఉందా ఎట్లా? మనం తాడు సైజ్ బట్టి మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే జారే అవకాశం అయితే ఉండదు. ఈ లాక్ సిస్టమ్‌లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నారు. ప్రస్తుతం మనం వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం ఏ గ్రామం అన్నగారు ఇది? రహీంఖాన్‌పేట. ఆహా! మీకు దీని గురించి ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థాంక్యూ.